ఎస్వి యూనివర్సిటీలో తరచూ చిరుతల సంచారం పైన అధికారులు అప్రమత్తమయ్యారు. గుంపులుగా వెళ్లాలని, సాయంత్రం 7 దాటిన తర్వాత యూనివర్సిటీ లోపల పరిసర ప్రాంతాలలో తిరిగే సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక బోర్డులు పెట్టారు. శేషాచలం కొండల అటవీ ప్రాంతం సరిహద్దులోని ఎస్వి యూనివర్సిటీ ప్రాంతం ఉండడంతో తరచూ చిరుతలు ప్రాంగణంలోకి వస్తున్నాయి. 1-2 సార్లు బోర్డులు పెట్టినప్పటికీ చిరుతలు అందులో చిక్కలేదు. అయితే తాజాగా యూనివర్సిటీ విద్యార్థుల భద్రత, సిబ్బంది భద్రత దృష్టిలో పెట్టుకుని హెచ్చరిక బోర్డులు ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేశారు. నా పేరు దుగ్గయ్య. మా మిస్సెస్ ఎస్ యూనివర్సిటీలో పనిచేస్తుంది. మేము ఇక్కడికి వచ్చి 10 సంవత్సరాలు అయింది. ఇక్కడ మేము వచ్చినప్పటి నుంచి ఎప్పుడు కూడా చిరుతలు అనేటువంటి ఎక్కువగా తిరుగుతూ ఉన్నాయి. వాటిని కట్టడి చేసేటువంటి పరిస్థితి లేదు. వెటర్నరీలో ఉన్నటువంటి బోన్లు వేసి వాటిని పట్టుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం. మేము ఇక్కడ బయటికి రావాలన్నా కూడా చాలా భయంతో కూడినటువంటి పని. 7 దాటిన తర్వాత మేము బయటకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. 7:30 తర్వాత కూడా ఒక 1 మంత్ ముందు ఇక్కడ మాకు కాన్ రావడం జరిగింది. కాబట్టి ఈ ప్రాంతంలో ప్రతి ఒక్కరికి ఏదో ఒక రోజు చిరుత అనేటువంటి కానొస్తుంది. జింకల అరుపులు అయితే ఎక్కువ వినిస్తుంటాయి, కానీ దాని అరుపు మేమైతే ఇంతవరకు చూడలేదు. కాబట్టి దానికి ఏదన్నా చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి మా అభిప్రాయం. మేము భయంతో ఇక్కడ నివసిస్తున్నామని మా అభిప్రాయం. ఎస్వి యూనివర్సిటీ వాళ్ళు ఈ బోర్డులు అవన్నీ పెట్టారు కదా, వాళ్ళు ఏమైనా రిక్వెస్ట్ చేశారా? నిన్న ఈవినింగ్ మాత్రమే పెట్టినారు, ఇంతకు ముందు పెట్టలేదు ఎప్పుడు. అందులో అది ఎక్కడంటే అక్కడ నిన్న దాడి జరిగింది 1 గంట ప్రాంతంలో మెదక్ యూనివర్సిటీలో. దాన్ని చూసి ఇక్కడ నిన్న ఈవినింగ్ మాత్రమే హెచ్చరిక బోర్డులు పెట్టినారు. ఈ క్వార్టర్స్ లో ఉండే వాళ్ళు ఎప్పుడు వెళ్ళి కలిసినారా మన వీసీ గారిని? కానీ వీసీ గారిని కలిసింది నాకైతే తెలియదు, కానీ ప్రస్తుతం నుంచి చాలా ఏళ్ల నుంచి కూడా ఇక్కడ చిరుతలు అనేటువంటివి కానొస్తున్నాయి. కానీ మనుషులపై నిన్న మాత్రమే దాడి చేసినారు. ఇంతవరకు అయితే ఎప్పుడు చేసినటువంటి సందర్భాలు లేవు. కుక్కను మాత్రం ఇక్కడ మేము అన్నం వేస్తున్నప్పుడు ఒక కుక్క వచ్చి ఇక్కడ పండుకుంటున్నది. నైట్ల పుట్టు మాత్రం దాన్ని కూడా ఎత్తుకొని పోవడం జరిగింది. కుక్కలు ఆ మంత్లోనే ఒక 1 వీక్ 10 రోజులు ముందే 4-5 కుక్కలు కూడా మిస్ కావడం జరిగింది.